మనలో చాలా మందికి దేవుడంటే భయం ఉంటుంది గాని భక్తి ఉండదు. ఇంకొంతమందికి భక్తి ఉంటుంది గాని భయం ఉండదు. భయం లేకుండా భక్తి చేసినా, భక్తి లేకుండా భయం కలిగి ఉన్న అట్టి క్రైస్తవ జీవిత విధానం నిష్ప్రయోజనం, అసంపూర్ణం, వాక్యానుసారం కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విశ్వాసి ఆయన యందు భయభక్తులను సమపాళ్లల్లో కలిగి జీవించాలని ఇష్టపడుతూ ఉన్నారు. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించడం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించడం చెడుతనాన్ని విసర్జించడం నేర్పిస్తుంది. కీర్తనాకారుడు 112:1 ఇలా అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని. ధన్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, వాక్యానుసార జీవితాన్ని జీవించాలి అనంటే యెహోవా యందలి భయభక్తులు మనలో సమపాళ్లల్లో ఉండాలి. ఆమేన్.